खाली सिद्धांत दोहराने से कभी वसुंधरा सजता नहीं, आदर्श आचरण में जब डालता है तब कोई दीनदयाल उभरता आता है। अटल बिहारी वाजपेयी गारी యొక్క కవిత కేవలం సిద్ధాంతాలు చెప్పడం ద్వారా ఈ భూమి అంతా అందంగా తయారు కాదు. ఏ సిద్ధాంతాన్ని అయితే మనం చెప్తున్నామో ఆ సిద్ధాంతాన్ని ఆచరించినప్పుడే మనం ఆ విధంగా ఒక ఆదర్శ పురుషుడిగా, ఒక ఆదర్శ కార్యకర్తగా నిలబడతాం. ఆ విధంగా పండిత్ దీన్ దయాల్ జీ యొక్క పూర్తి ఆయన జీవితం కానీ, ఆయన అనేక రకాల విశేషాలు కానీ మనం కానీ గమనిస్తే, ఆయన యొక్క విగ్రహాన్ని ఆకర్షించబడిన, ఆయనతో చూస్తూ చూస్తూ మాట్లాడుతూ ఆయన గురించి తెలుసుకుంటే ఒక ఆత్మీయత మన హృదయాల్లో ఆ విధంగా నిలిచిపోతుంది. ఒక ఆత్మీయతకి పూర్తి చిహ్నంగా మారి అటల్ బిహారీ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు దేశవ్యాప్తంగా భారతీయ జనసంఘ యొక్క విస్తరణలో పనిచేసిన పాత్ర, 1948లో ఎప్పుడైతే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పైన నిషేధం విధించిన సమయంలో దానికి ఒక సిద్ధాంతం ఏమిటి, దానికి ఇవ్వాలి అని ఆ రోజు సర్దార్ పటేల్ గారు ఇస్తే, ఆ యొక్క ఏమిటి మన యొక్క ఆబ్జెక్ట్ దాన్ని ఒక సక్రమ రూపంలో రాయాలి అనే ఒక ప్రయత్నంలో భాగంగా ప్రారంభమైన ఒక ఆలోచన పరంపరే ఏకాత్మ మానవ దర్శనం. ఆ విధంగా 1965 కల్లి ఒక రూపం దాల్చుకొని, ఆ యొక్క రూపం దాల్చుకున్న ఆ యొక్క ఆలోచనని ఆయన మొదటిసారి ఒక తీర్మాన రూపంలో బచ్రాజ్ వ్యాస్ గారు, ఆ రోజు భారతీయ జనసంఘ్ యొక్క అఖిల భారత అధ్యక్షులు, ఆయన అధ్యక్ష ఉపన్యాసంతో పాటు ఈ యొక్క ప్రత్యేక తీర్మానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. అందరూ ఆమోదించడం జరిగింది. తర్వాత 25 తారీఖుల్లో ఎవరైతే కొంత నియమించబడ్డ కార్యకర్తలచే దీనిపైన చర్చ జరిగింది, సిద్ధాంతం పైన చర్చ జరిగింది. జరిగిన తర్వాత ఏప్రిల్ 21, 22, 23, 24 4 రోజుల పాటు బొంబేలో దీనిపైన సెమినార్ జరగడం జరిగింది. వివిధ అంశాలపైన సెమినార్ జరగడం జరిగింది. దాని తర్వాత అఖిల భారత ప్రతినిధి సభలో డిసెంబర్లో దీన్ని అంగీకరించడం జరిగింది. జాతీయవాద సంస్థలన్నీ కూడా ఏకాత్మ మానవ దర్శనానికి సంబంధించిన అనేక రకాల విషయాలు ప్రజల ముందుకు తీసుకెళ్లే ఒక గొప్ప ప్రయత్నం చేయడం జరిగింది. 1965లో ప్రవచించి 67లో కాలికట్లో భారతీయ జనసంఘ అఖిల భారత అధ్యక్షులుగా మారి కేవలం 43 రోజుల తర్వాత ఆయన్ని ఒక అనుమానాస్పద పరిస్థితుల్లో 1968 ఫిబ్రవరి 11న ఆయనని హత్య చేయడం జరిగింది. ఆ విధంగా ఆయన పరమపదించడం జరిగింది. ఆ విధంగా కేవలం 2.5 సంవత్సరాల పాటు ఈ యొక్క విషయాన్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చర్చకు తీసుకురావడం జరిగింది. తర్వాత కాలంలో దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం పెద్దలు శ్రీ ముదిగొండి శివప్రసాద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆయన వేదికని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ ముదిగొండి శివప్రసాద్ గారు 1965 యొక్క సమావేశాల్లో పాల్గొన్నారు. ఆయన ఇతిహాస సంకలన సమితి అఖిల భారత అధ్యక్షులుగా పనిచేశారు. వివిధ బాధ్యతలు నిర్వహించారు. సాహిత్య పరిషత్లో కూడా వివిధ బాధ్యతలు నిర్వహించారు. అనేక రకాల వ్యాసంగాలు రాస్తూ ఇప్పటికీ మనందరికీ ప్రేరణ కలిగిస్తున్న ముదిగొండి శివప్రసాద్ గారు ఆ రోజు అక్కడే కూర్చొని మొత్తం యొక్క సభల యొక్క డాక్యుమెంటేషన్ అంతా చేశారు. ఆయనకి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తరఫున స్వాగతం చెప్తారు. ఆ విధంగా ఆ యొక్క సమావేశాల్లో ఏదైతే ప్రవేశపెట్టారో, ఆమోదించబడి ముందుకెళ్ళిందో, ఇవాళ దాన్ని అనేక రకాల రూపంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం దీన్ దయాళ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కానీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఇంటిగ్రల్ హ్యూమనిజం కానీ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఫౌండేషన్ కానీ ఈ యొక్క నేతృత్వంలో, అలాగే పార్టీ కూడా పాలసీ రీసెర్చ్ సెంటర్లో దీనిపైన కొంత అధ్యయనం చేసి ఇంకా ముందుకెళ్తూ మొత్తం అన్ని వ్యవహారాల్లో కూడా దీన్ని ప్రస్తుతీకరించి ముందుకు తీసుకెళ్లే గొప్ప ప్రయత్నం నడుస్తుందనే విషయాన్ని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం కానీ, ప్రస్తుతం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ ఈ యొక్క లక్ష్యాలు, ఈ యొక్క ఆలోచనలు ఏవైతున్నాయో వాటినే ముందుకు తీసుకెళ్లే గొప్ప ప్రయత్నం జరుగుతుంది. అటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా మనందరం కూడా ఇక్కడ ఈ సమావేశంలో పాల్గొనడం మనందరి అదృష్టంగా భావించాలి. ఆ రోజు మనం పాల్గొలేపాం, కానీ ఈ రోజు పాల్గొంటూ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన అనేక అంశాలు ఏవైతే కేవలం సిద్ధాంతమే కాకుండా సిద్ధాంతానికి సంబంధించి ప్రస్తుత అన్వయించుకునే అనేక రకాల సందర్భాలు, మన ఆర్థిక విధానానికి సంబంధించిన, అలాగే దేశం యొక్క సైనిక శక్తి సంబంధించిన పెంపొందించి ముందుకెళ్ళడానికి, అలాగే మన దానికి సంబంధించిన ఏదైతే సనాతన పరంపర ఆలోచనలో భాగంగా ఏ ఆలోచనతో మనం ఈ యొక్క ఆలోచన చేస్తున్నామో దానికి సంబంధించిన ఒక ప్రస్తుతీకరణ, అలాగే యునైటెడ్ నేషన్
సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని SDG గోల్స్ అని పెట్టడం జరిగింది. సుమారు 33 గోల్స్ చెప్పారు. మీ అందరికీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పండిత్ దీన్ దయాళ్ ఏకాత్మ మానవ దర్శనంలో సుమారు 20 SDG గోల్స్ లాగే ఏవైతే ప్రతి ప్రభుత్వం తన యొక్క నడవడికలో తప్పనిసరిగా వాటిని సాధించే లక్ష్యంగా పనిచేయాలి, వాటినే పరమోన్నతిగా పనిచేసి ముందుకు వెళ్ళాలి అని చెప్పి పంచవర్ష ప్రణాళికలు ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు అనేక రకాల విషయాలు ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆ సందర్భం ఈ సందర్భం కలిసి మనందరికీ కూడా ఒక గొప్ప అనుభూతిని కలిగించే విధంగా ఈ యొక్క సదస్సులు ఉంటాయి. ఆ విధంగా ఇవాళ ప్రారంభ సమావేశం ముగింపు సమావేశం మినహాయిస్తే మొత్తం 6 సెషన్స్ ఉంటాయి. 6 సెషన్స్ లో దేశానికి సంబంధించిన అనేక మంది ప్రముఖులు మనకి వచ్చి అనేక విషయాలు మనతో మాట్లాడతారు. మనందరూ కూడా తప్పనిసరిగా శ్రద్ధగా ఆ కార్యక్రమాలు వినాలని చెప్పి అందరికీ తెలియజేస్తూ 1965లో ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటనకు సంబంధించిన ఒక ప్రయత్నం ఇక్కడ చేయడం జరిగింది. 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఏ పరిస్థితుల్లో ఆ కార్యక్రమం జరిగింది, అదే మున్సిపల్ స్టేడియంలో ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకృష్ణ దేవరాయ నగరం పెట్టడం జరిగింది. మనందరికీ తెలియాల్సిన విషయం, విజయవాడకి శ్రీకృష్ణ దేవరాయలకి అనుబంధం చాలా గొప్పగా ఉంది. ఆయన గజపతుల్ని ఓడించి తిరిగి వస్తున్న సమయంలో విజయవాడలోనే ఆయన కొలువై ఉండటం జరిగింది. 1 సంవత్సరం పాటు విజయవాడలో ఉన్నారు అనే విషయం మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆయనకి అత్యంత ముఖ్యమైన ఆంధ్ర విష్ణువు మన ఇక్కడే ఒక కుగ్రామం ఉంది, పేరు శ్రీకాకుళం. ఆ విధంగా ఆ యొక్క గ్రామంలో ఆంధ్ర వైష్ణవాలయం ఉంది. ఆ వైష్ణవాలయం వస్తే స్వయంగా స్వామివారు వచ్చి నా పైన ఆండాల పైన ఏదైతే వివాహం జరిగిందో దానిపైన ఒక పుస్తకం రాయమంటే ఆయన ఒక అద్భుతమైన పుస్తకం అక్కడే కూర్చొని రాశారు. మన విజయవాడలోనే ఆ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఆ పుస్తకం మనందరికీ తెలుసు. మన యొక్క తెలుగు భాషలో అత్యున్నత సాహిత్యం ఏదైనా ఉంది అంటే అది దానికి ఆ యొక్క సముద్ర శిఖరం వస్తుంది, అది అముక్త మాల్యద రాసింది ఇక్కడే. అటువంటి విజయవాడలో ఈ యొక్క సమావేశాలు జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది అంటే జనవరి 23. ఆయన 1510 జనవరి 23న విజయనగర సామ్రాజ్యానికి చక్రవర్తిగా పట్టాభిషేకం జరిగిన తేదీ కనుకనే ఈ యొక్క ప్రాంగణానికి శ్రీకృష్ణ దేవరాయ నగరంగా పెట్టడం జరిగింది. అలాగే అనేక మంది మహానుభావులు పుట్టినరోజు ఈరోజే జన్మతిథి మన యొక్క స్వామి వివేకానంద జనవరి 12 తెలుసు, కానీ ఆయన నక్షత్రం ప్రకారం ఇవాళే. అలాగే ఇవాళ జనవరి 23 అత్యంత గొప్ప స్వతంత్ర సేనాని, ఈ దేశానికి స్వతంత్రం తీసుకోవడం పోరాటం చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కూడా ఈరోజే. అలాగే రేపు లాలా లజపతి రాయ్ జయంతి. ఆ విధంగా అనేక మంది మహానుభావుల యొక్క జయంతుల సందర్భంగా యొక్క సభలు జరిగే కనుకనే వాళ్ళ యొక్క విగ్రహాలు యొక్క ప్రాంగణంలో పెట్టి వాళ్ళకు సంబంధించి అనేక అంశాలు తెలియజేసే ప్రయత్నం ఈ యొక్క సమావేశంలో జరిగింది. దాంతో పాటు ఈ యొక్క సమావేశాల్లో జరిగిన అనేక రకాల చర్చలు, తీర్మానాలు మనందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అనేక రకాల లోతైన విషయాలు ఆ రోజు చెప్పినవన్నీ ఈ రోజు కూడా ఒక నిత్య సత్యాలుగా నడుస్తున్న తీరు. ఆ రోజు ఏవైతే తీర్మానాలు చేశారో ఆ తీర్మానాలు ప్రవేశపెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తూ దాన్ని సాకారం చేసిన తీరు ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మొన్న 2019 ఆగస్టు 5-6 తారీఖులో 370 అధికారులను రద్దు చేసి కాశ్మీర్ ని పూర్తి స్థాయిలో విలీనం చేసిన గొప్ప సంఘటన మనందరికీ కూడా హృదయాలు పులకింపు. ఆ యొక్క సంఘటన సంబంధించిన కాశ్మీర్ పైన మరొకసారి తీర్మానం చేయాలి. జవహర్లాల్ నెహ్రూ పరమపదించిన తర్వాత జరిగిన జనసంఘ సమావేశాలు ఆయనకి నివాళి కూడా అర్పించడం జరిగింది. నివాళులు అర్పించి మరొకసారి ప్రయత్నం చేస్తాం, లాల్ బహదూర్ శాస్త్రి వాళ్ళ దేశ ప్రధానమంత్రి అయ్యాడని చెప్పి మరొకసారి కాశ్మీర్ పై తీర్మానం. అలాగే ఏదైతే మనం వాళ్ళ భాష సంబంధించిన అంశాన్ని మాట్లాడుతున్నామో దానికి సంబంధించిన ఆలోచన కూడా అక్కడ చేయడం జరిగింది. సంస్కృతం దేశంలో ఉండే అన్ని భాషల్ని అనుసంధానం చేసే ఒక అవకాశం ఉంది. హిందీయే అన్ని భాషలు అన్ని ప్రాంతాలపైన రుద్దటం తప్పు అని చెప్పి తెలుగుతో సహా అన్ని భాషలకి కూడా సమ ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి ఒక తీర్మానం, భాష పైన కూడా ఒక తీర్మానం చేసిన గొప్ప సందర్భం. అలాగే ఏదైతే మన సంతుష్టికరణ రాజకీయాలకు సంబంధించిన ఆలోచన ఇక్కడ మాట్లాడటం జరిగింది. భారతీయ జనసంఘ అంటే ముస్లిం వ్యతిరేకమైన ఆలోచన ఏదైతుందో దానిపైన కూడా కాదు, ఏ విధంగా దేశం అందరూ ఇది ఒక సర్వస్పర్శి యొక్క ఆలోచన, సర్వే భవంతు సుఖినః అనే ఆలోచన ఏదైతుందో ఆ యొక్క ఆలోచనలో భాగం అని చెప్పి ఒక తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ దేశానికి సంబంధించి సైనిక శక్తి సంబంధించిన ఆలోచన చేయడం జరిగింది. ఏదైతే అణుబాంబు మనం కావాలి అని చెప్పి ఒక తీర్మానం ప్రవేశపెట్టడం జరిగిన సమావేశం. కేవలం తీర్మానమే కాకుండా దానిపైన ఉద్యమం చేయాలని చెప్పి కూడా ఆలోచన చేసిన సమావేశం. తర్వాత కాలంలో 1998లో అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో పోఖ్రాన్ అణు విస్ఫోటనం చేసి భారతదేశం ఒక
శక్తిశాలి దేశంతో పాటు అణుశక్తి దేశంగా మారడానికి కూడా ఈ యొక్క సమావేశాలకు కారణమవుతున్నాయని మీకు తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. ఆ విధంగా అనేక రకాల చారిత్రాత్మక ఘటనలు, అనేక రకాల తీర్మానాలు, ఆ యొక్క తీర్మానాలకు సంబంధించిన ఆ యొక్క కార్యక్రమాలకు సంబంధించిన అన్ని కూడా మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా మీ యొక్క పుస్తకం, మీ యొక్క బ్యాగులో అందరికీ ఇవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా చదవండి. అనేక రకాల విషయాలకి మనకే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ యొక్క సభ సంబంధించిన ఏర్పాట్లు, భారీ ఏదైతే ఊరేగింపు జరిగిందో ఆ రోజు ఎడ్ల బండి మీద మన నాయకులందరూ కూర్చొని ఈ యొక్క విజయవాడ పురవీధుల్లో ఎక్కడెక్కడ తిరిగిందనే విషయం అన్ని కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. కనుక ఇటువంటి అనేక రకాల ఆనందాలతో పాటు అతి మూలభూతమైన అంశం ఏదైతే ప్రపంచ మానవాళికి దిక్సూచిగా వెళ్ళగలదో హిందూ జీవన దృష్టి ఏదైతే ఉందో అది ఏకాత్మ జీవన దృష్టి. ఆ విధంగా ఒక ఏకాత్మత వైపు మనం వెళ్ళాలి అంటే ఆత్మ, మనందరి యొక్క ఆత్మ, చుట్టూ ఉండే సమస్త జీవరాశుల ఆత్మ, ఆ యొక్క పరమాత్మ అన్ని కలిసి ఏకాత్మతగా ఆలోచన చేస్తే కేవలం మన యొక్క వైయక్తిక సమస్యలే కాకుండా సమాజంలో ఉండే సమస్యలు, ప్రపంచంలో ఉండే అన్ని సమస్యలకి ఇదే పరిష్కారం అని చెప్పడం జరుగుతుంది. దాన్ని దీన్ దయాళ్ అడిగారు, ఏమిటి ఈ యొక్క అనేక రకాల తత్వాల గురించి చర్చిస్తున్నారు, ఆ తత్వం ఈ తత్వం మాకు అర్థం కావట్లేదు. మనొక ఎంపీ మాట్లాడటం జరుగుతుంది, ఈ యొక్క గజిబిజిగా ఉందని చెప్పాడు. దీన్ దయాళ్ చెప్పారు, ఏకాత్మ మానవ దర్శనం ఇస్ నాట్ ఎ కాన్ఫ్లిక్టింగ్ థియరీ, ఇట్ ఇస్ ఎ హార్మోనియస్ థియరీ. నలుగురిని కలిపే ఒక ఆలోచన. అనో భద్రాకృతో ఎంత విశ్వతః, లెట్ నోబుల్ థాట్ కమ్స్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్. ఏ విధంగా మంచి ఆలోచన ఎక్కడైతే ఉందో వాటన్నింటినీ తీసుకుని సమగ్రంగా, సముద్రంగా యొక్క దర్శనాన్ని, యొక్క ఆలోచన పద్ధతి దేశం ముందు ఉంచే ఆలోచన చెప్పడం, ఆ విధంగా దాని చర్చ సంబంధించిన అనేక అంశాలు కూడా మీకు పుస్తక రూపంలో ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క అనేక రకాల అనుభవాలు, అనేక మంది మహానుభావులు కలవటం, వాళ్ళందరూ కూడా ఈ యొక్క సమావేశం గురించి అనేక రకాల విషయాలు చెప్పడం నిజంగానే మా యొక్క జన్మ ధన్యమైందని భావిస్తున్నాను. ఈ యొక్క కాలక్రమంలో అనేక రకాల విషయాలు బయటకు వచ్చాయి. ఆ విధంగా ఒక కార్యకర్త ఫోన్ చేసి నా దగ్గర స్మరణిక ఉంది, ఆ రోజు స్మరణికని హైదరాబాద్ లో ఉంది అంటే వెళ్ళి ఆయన దగ్గర తీసుకున్నాం. ఆ యొక్క స్మరణికని రీక్రియేట్ చేసే ప్రయత్నం చేశాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి జాగృతి కార్యాలయానికి ఫోన్ చేస్తే జాగృతి ఆర్చీవ్స్ నుంచి వెతుకుతామని చెప్పి ఆ విధంగా దుర్గారెడ్డి గారు ఆయన ప్రయాసాలు కూర్చి, అలాగే నారాయణరావు గారు కలిసి ఆ రోజు 1965 కార్యక్రమం మొదలు 18వ తారీఖు ప్రతి, 25వ తారీఖు ప్రతి, మరి ఫిబ్రవరి 1వ తారీఖు ప్రతి మొత్తం కూడా భారతీయ జనసంఘ సమావేశాలకు సంబంధించిన అనేక అంశాలు ఇవ్వటం. అలాగే మన వేటపాలెంలో ఉండే ఏదైతే సంగ్రహాలయం ఉందో 100 సంవత్సరాల పుస్తకాలన్నీ అక్కడ ఉన్నాయి. దాంట్లో కూడా 65 సంబంధించిన పత్రులు కూడా తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా మీకు ఎగ్జిబిషన్ రూపంలో ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఆ విధంగా వీటన్నింటినీ కూడా ఆవిష్కరించుకునే గొప్ప సందర్భం. ఆ విధంగా మనందరం కూడా ఇవాళ చాలా అదృష్టవంతులు. తప్పనిసరిగా మనందరం కూడా శ్రద్ధాశక్తులతో ఈ కార్యక్రమాన్ని ఆద్యాంతం అంటే ఇవాళ రేపటి వరకు, రేపు సాయంకాలం వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. అనేక మంది పెద్దలు అనేక రకాల విషయాలు మన ముందు మాట్లాడతారు. వాటన్నిటిని మనం తప్పనిసరిగా విని ఆనందించాలని చెప్పి, ఆ విధంగా తెలుసుకోవాలని, అవన్నిటిపైన అధ్యయనం చేయాలని చెప్పి మనం ప్రారంభం కేవలం వాటి కోసం కాదు, రేపటి భవిష్యత్తు కోసం తప్పనిసరిగా ఆలోచన చేసి ఈ పరంపర అన్నిటికీ, అన్ని సమస్యలకి పరిష్కారం అనే విషయం మనలో త్రికరణ శుద్ధిగా జీర్ణించి ముందుకెళ్లాలని మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమంలో అనేక మంది పెద్దలు వచ్చారు. संतोष जी, इस कार्यक्रम में बहुत लोग हैं, उसका परिचय करवाता हूँ। इससे पहले जूपूड़ी हैमवती जी, उस समय का हमारी जूपूड़ी यज्ञनारायण जी हमारी अध्यक्षता जनसंघ का अध्यक्ष है। उनका पत्नी धर्मपत्नी 92 इयर्स ओल्ड है. शी पार्टिसिपेटेड महिला सदस्य, ఇక్కడ మహిళా సదస్సు పర్వతవర్ధిని గారు అని చెప్పి ఆవిడ మహిళా సదస్సు కన్వీనర్ గా ఉన్నారు. తర్వాత కాలంలో జనసంఘ సంబంధించి హైదరాబాద్ నుంచి పోటీ చేశారు శాసనసభ్యులుగా. ఈవిడ కూడా ఆ రోజు ఒక తీర్మానాన్ని ప్రవేశించిన అటువంటి జూపూడి హైమవతి గారు మనతో ఉన్నారు. చాలా సంతోషం. అలాగే ఈ కార్యక్రమానికి కొల్లిమల్ల వెంకటేశ్వర గారు, ఆయన ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య భూమిక పోషించి అనేక రకాల విషయాలు చేశారు. ఆ కార్యక్రమంలో ఆయనతో పాటు పాల్గొన్న వాళ్ళపై శ్రీ రంగనాయకులు, అలాగే ఇంకా రాలేదు. అలాగే ఆ రోజు రామాచార్యులు గారు వాళ్ళ అబ్బాయి అనంతాచార్యులు గారు కూడా वो भी इसमें पार्टिसिपेट किया था सर. అనంతాచార్యులు జీ ఆయన అప్పుడు 14 ఏళ్ల వయసు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే మువ్వల సుబ్బయ్య గారు, మువ్వల శ్రీహరి గారు అని చెప్పి ఈ ప్రాంతంలో ప్రసిద్ధి ప్రకాశం జిల్లా నాయకుడు, వాళ్ళ అబ్బాయి ఇక్కడ కార్యక్రమంలో ఉంటారు, ఆయన కూడా ఈ కార్యక్రమంలో పనుకున్నారు. అలాగే కొమ్మరిగిరి కృష్ణమోహన్ గారు ఈ కార్యక్రమానికి కార్యదర్శి. ఆ రోజు టీవీ రామారావు గారు అలాగే కొమ్మరిగిరి కృష్ణమోహన్ గారు ఇద్దరే కార్యక్రమం అంతా నిర్వహించారు. ఆ విధంగా కార్యదర్శిగా వాళ్ళ అబ్బాయి
శ్రీ కొమరగిరి చంద్రశేఖర్ గారు, ఆయన కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసారు, ఆయనకి స్వాగతం. అలాగే కేవి శర్మ గారు, కె విశ్వేశ్వర శర్మ గారు, ఆయన విశాఖపట్నం నుంచి రావటం జరిగింది. ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 89 సంవత్సరాలు ఆయన వయసు. ఇక్కడే ఆయన సెటిల్ అయ్యారు. హిందుస్థాన్ షిప్యార్డ్లో పనిచేసేవాళ్ళు. ఆయన యొక్క సమావేశంలో ఉన్నారు. అలాగే అందే వీరభద్రయ్య గారు, కూర్చోండి శర్మ గారు, కూర్చోండి. అలాగే హనుమత్ ప్రసాద్ గారు, అవర్ మన్నవ బాపయ్య గారు గతంలో ఈ యొక్క సమావేశంలో పనిచేసి రాయడం జరిగింది, వాళ్ళ అబ్బాయి. అలాగే శ్రీ సత్యారావు మహేశ్వర్ గారు, సత్యారావు గారు విశాఖ మహానగర యొక్క సంఘచాలకుగా పనిచేశారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అనకాపల్లి నుంచి పోటీ చేసిన వ్యక్తి సత్యారావు మహేశ్వర్ కూడా ఈ యొక్క సమావేశంలో ఉన్నారు. విచ్చేసిన వీళ్ళందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే పెద్దలు ముదిగండ శివప్రసాద్ గారు, ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాంశం అనేక విశేషాలు తెలియజేశారు. దీనిపైన ప్రత్యేక వ్యాసం కూడా రాయటం జరిగింది. ఆయన్ని ముందుగా ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అక్కడే కూర్చున్నాడు. 1960లో ఎక్కడైతే ఏకాత్మ మానవ సిద్ధాంతం ప్రవచించడం జరిగిందో మొదటిసారిగా, ఆ స్థానంలో మనం అందరం ఈరోజు పవిత్రమైనటువంటి స్థానంలో మనం ఉన్నాం. కాబట్టి అందరం కలిసి నాతో పాటు నినాదం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వందే వందే వందే. अमर है पंडित दीनदयाल जी, अमर है पंडित दीनदयाल जी. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు మిత్రులు శ్రీ మాధవ్ గారు ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ పెద్దలు మాననీయ శ్రీ బిఎల్ సంతోష్ జీ, భారతీయ జనతా పార్టీ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ, అదేవిధంగా భూపతి రాజు గారు, శ్రీమతి పురంధేశ్వరి గారు, సోమి వీర్రాజు గారు, సత్యకుమార్ గారు, సుజనా చౌదరి గారు, విష్ణు కుమార్ రాజు గారు, పాక సత్యనారాయణ గారు, పార్థ సారథి గారు, ఆదినారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో మరి ఆ రోజు 1960లో జరిగినటువంటి కార్యక్రమాన్ని మనకు ప్రత్యక్షంగా పాల్గొని మరి రోజు మన ముందు ఆ సంఘటనలో వివరించినటువంటి ప్రముఖ రచయిత పెద్దలు గౌరవనీయులు ముదిగొండ శివప్రసాద్ గారు, జూపూడి ఐమావతి గారు, ఇంకా అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలోకి వచ్చారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ప్రతినిధులందరికీ ధన్యవాదాలు. ఈరోజు వసంత పంచమి, అంతేకాకుండా భారతమాత ముద్దుబిడ్డ అఖండ భారతాన్ని నిర్మాణం కోసం పరితపించినటువంటి మహాయోధుడు సుభాష్ చంద్రబోస్ జయంతి రోజు భారత ప్రభుత్వము సుభాష్ చంద్రబోస్ జయంతిని దేశభక్తుల దినోత్సవంగా ప్రకటించిన విషయం మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు మనకందరికీ చాలా పవిత్రమైనటువంటి రోజు. మరి ఏ స్థానంలో అయితే 60 సంవత్సరాల క్రితం సరిగ్గా జనవరి 23వ తేదీన మరి ఏకాత్మత మానవాళం సంబంధించినటువంటి ఒక గొప్ప సిద్ధాంతాన్ని ఆచరణతో కూడినటువంటి కార్యాచరణ ప్రణాళికను ఈ సమాజం ముందు పెట్టినటువంటి ఈ స్థానంలో మనమందరం కూడా మళ్ళీ ఈరోజు 60 సంవత్సరాల తర్వాత రావడము మనందరి యొక్క పూర్వజన్మ సుకృతమని సందర్భంగా మరి వస్తా ఉన్నారు. మనకందరికీ తెలుసు, మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సుభాష్ చంద్రబోస్ గారు కానీ, లాలా లజపత్ రాయ్ గారు కానీ, బాల గంగాధర్ తిలక్ కానీ, అరవిందో కానీ, మహాత్మా గాంధీ కానీ,
బిపిన్ చంద్ర పాల్ లాంటి అనేక మంది మేధావులు ఆలోచన విధానాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా నిర్లక్ష్యం చేసి వ్యక్తివాదం, సోషలిజము, కమ్యూనిజము, కుహన లౌకికవాదము లాంటి ఆచరణ సాధ్యం కానటువంటి ప్రత్యర్థ సిద్ధాంతాలను మరి భారతదేశం మీద బలవంతంగా రుద్దారు ఆనాటి పాలకులు. అదే సమయంలో ఇప్పుడు కూడా ప్రపంచమంతా కూడా కొన్ని దేశాలు క్యాపిటలిజం వైపు, కొన్ని దేశాలు కమ్యూనిజం, సోషలిజం వైపు విడిపోయి చర్చించుకుంటున్నారు, గొడవ పడతా ఉన్నారు. ప్రపంచానికి క్యాపిటలిజమే మరి అంతిమ సిద్ధాంతం అని కొంతమంది, కమ్యూనిజమే అంతిమ సిద్ధాంతం అని కొంతమంది మరి ఆ రోజు మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో మరి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ భారతీయ జనసంఘ అధ్యక్షుడుగా మరి 1960లో ఇక్కడే జరిగినటువంటి భారతీయ జనసంఘ్ జాతీయ మహాసభల్లో మరి ఈ యొక్క మన దేశానికి, సమాజానికి, ప్రపంచానికి, మానవులకు కావలసినటువంటి మరి ఏకాత్మత, మానవతావాదానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి సిద్ధాంతాన్ని ఆవిష్కరణ చేసిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇలాంటి ఇజాలకు మరి ఇది సోషలిజం కానీ, కమ్యూనిజం కానీ ఇలాంటి భావజాలాలకు మన దేశ సామాజిక పరిస్థితులు, మన దేశ ప్రజల జీవన విధానాలు, మన దేశ ప్రజల ఆలోచన విధానాలు, మన దేశ తాత్విక, సాంస్కృతిక సాంప్రదాయాలకు ఏ మాత్రం సంబంధం లేదనేటువంటి విషయాన్ని మరి ఏకాత్మత, మానవతా సిద్ధాంతం వచ్చిన తర్వాత మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఈరోజు ప్రపంచంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, క్యాపిటలిజంతో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఏ రకమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయో, కమ్యూనిజం అని చెప్పుకున్నటువంటి దేశాలు కమ్యూనిజాన్ని వదిలిపెట్టి కమ్యూనిజం వైఫల్యం చెంది ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు అదే భారతదేశము ఈరోజు గత 12 సంవత్సరాలుగా ఏకాత్మత, మానవతావాదం పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఏదైతే ప్రవచించారో, ఏదైతే ఈ సమాజం ముందు పెట్టారో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశంలో ఆ సిద్ధాంతం ఆధారంగా, అంత్యోదయ ఆధారంగా ఏదైతే పరిపాలన చేస్తా ఉన్నామో, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు మరి అనేక రకాల సంక్షోభంలో ఉంటే, అనేక రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే, ఈరోజు మన దేశంలో ఏ రకంగా పరిపాలన సాగుతుందో, ఏ రకంగా ముందుకెళ్తున్నామో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. క్యాపిటలిజం కానీ, కమ్యూనిజానికి కానీ ప్రత్యామ్నాయంగా భారతీయ మూలాలను, భారతీయ జీవన విధానాలను, భారతీయ ఆలోచనలను, భారతీయ సాంప్రదాయాలకు అనుగుణంగా మరి జనసంఘ్ జాతీయ మహాసభల్లో ఏకాత్మత, మానవతావాదం అనేటువంటి ఒక మూల సిద్ధాంతాన్ని మరి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మనకు అందించడం జరిగింది. ముఖ్యంగా ధర్మరాజ్యం అంటే చట్టబద్ధమైనటువంటి పరిపాలన, అది ఏకాత్మత, మానవతా సిద్ధాంతంలో ఉంది. వ్యక్తి స్వేచ్ఛను గౌరవించాలి. ఈరోజు మీకు కమ్యూనిజం అని చెప్పుకుంటున్నటువంటి చైనాలో వ్యక్తి స్వేచ్ఛ లేదు, క్యాపిటలిజంలో వ్యక్తి స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. మరి రెండు కూడా సమాంతరంగా ముందుకెళ్లాలంటే ఈరోజు ఏకాత్మత, మానవతావాదం మధ్యదారిలో మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సామాజిక బాధ్యత ఈ రెండు సిద్ధాంతాలకు లేదు. ఆర్థిక, రాజకీయ వికేంద్రీకరణ ఈ రెండు సిద్ధాంతాలలో లేదు. అందుకే ఈరోజు స్వదేశీ సిద్ధాంతం కానీ, ఆర్థిక వికేంద్రీకరణ కానీ, సామాజిక స్పృహ కానీ ఉన్నటువంటి ఆలోచన విధానము ఈరోజు మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దాన్ని ఈరోజు మనం పునఃసమీక్ష చేసుకొని పునరంకితమై ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దోపిడీ రహిత సమాజాన్ని దీన్ దయాళ్ కోరుకున్నారు ఏకాత్మత, మానవతా సిద్ధాంతం ద్వారా. అన్ని వర్గాల పురోగతి జరగాలని, పేదల్లో ముందుగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ యొక్క
సమాజ ఫలాలు వాళ్ళకు అందాలనేటువంటి ఆలోచనతో ప్రయత్నం చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అందుకే పండిత్ దీన్ దయాల్జీ రూపకల్పన చేసి మనకు అందించినటువంటి ఏకాత్మత మానవతా సిద్ధాంతం ఏదైతున్నదో మరి మన భారతీయ సమాజ స్వభావం, మన భారతీయ సాంస్కృతిక విలువలు, మానవ గౌరవాన్ని కేంద్రంగా ఉంచి భారతదేశ అభివృద్ధికి ఒక స్వదేశీ, ఒక సమగ్ర మానవ కేంద్రిత మార్గాన్ని సూచించేటువంటి సిద్ధాంతాన్ని ఈరోజు మనము మరి పునరంకితం కావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా 1965 మరి 23-24 తేదీలో జరిగినటువంటి జాతీయ మహాసభల్లో మరి అద్భుతమైనటువంటి ఈ యొక్క సిద్ధాంతాన్ని ఈ సమాజం ముందు పెట్టడం జరిగింది. ఆ రోజు పాశ్చాత్యమైనటువంటి ఆలోచన విధానం కానీ లేక కమ్యూనిస్టు సిద్ధాంతాలు కానీ పక్కన పెట్టి భారతీయ పరిస్థితులకు అనుగుణంగా మనము మరి మానవుని కేంద్రంగా దృష్టిలో పెట్టుకొని ఈ సిద్ధాంతాన్ని మన ముందు పెట్టడం జరిగింది. ఈరోజు 60 సంవత్సరాలు పూర్తిగా వస్తాం. ఈ సందర్భంగా మరి మనము ఒక్కసారి మన యొక్క ఈ 60 సంవత్సరాల ఏకాత్మత మానవతా సిద్ధాంతం యొక్క ప్రయాణం మనందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ దయాల్జీ ఆలోచనలు భారతదేశానికి ఎంత అవసరమో ఆయన చూపినటువంటి అంత్యోదయ ఆలోచన విధానం కూడా అంతే అవసరమనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. విజయవాడ ఒక రాజకీయ పార్టీ కార్యక్రమాలకు మాత్రమే వేదిక కాదు. ఇది భారతీయ ఆలోచన పరంపరలో పండిత్ దీన్ దయాల్జీ విజయవాడ నగరంలో ఈ అద్భుతమైనటువంటి ఆలోచన విధానాన్ని మన ముందు పెట్టడం జరిగింది. నాకు తెలిసి విజయవాడలో 1960లో జరిగినటువంటి జనసన్ జాతీయ మహాసభల తర్వాత 1986లో భారతీయ జనతా పార్టీ 80లో ఏర్పడిన తర్వాత ఇక్కడ జాతీయ మహాసభలు నేషనల్ కౌన్సిల్ మీటింగ్ జరిగాయి. 3 నెలల పాటు నేను ఇక్కడే ఉండి 86లో ఆ యొక్క నేషనల్ కౌన్సిల్ మీటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు చూడడం జరిగింది. నేను కూడా అందులో చిన్న కార్యకర్తగా. మరి అటువంటి ప్రాధాన్యత కూడినటువంటి ఈ యొక్క విజయవాడ నగరంలో ఈరోజు మళ్ళీ మనందరం కలిసి మరి ఆ కార్యక్రమాలను కూడా మనకు తెలియకపోయినా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ రోజు పాల్గొన్నటువంటి పెద్దలందరూ కూడా వాళ్ళ అనుభవాలు చెప్తున్నప్పుడు మనము ఈరోజు వింటా ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు మనం అందరం అర్థం చేసుకోవాలి, మన యొక్క ఆర్థిక వ్యవస్థ ఏదైతున్నదో కొంతమందికి మాత్రమే లాభాలు చేకూర్చడం కాదు, సమాజంలో చిట్ట చివరి వ్యక్తికి కూడా ఈ సమాజ ఫలాలు, ఈ అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు అందాలనేటువంటిదే మరి మన యొక్క పండిత్ దీన్ దయాల్జీ తన ఆలోచనలో చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు ఈ యొక్క ఏకాత్మత మానవవాదం మీద అనేక రకాల పెద్దలు మనకు ఈ 2 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమంలో మనకు వివరిస్తారు. కానీ నేను చెప్పేది ఒకటే, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా అంత్యోదయ ఒక నినాదమే కాదు, ఒక ఆచరణతో కూడినటువంటి కార్యక్రమం అని చెప్పి మనం ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కొన్ని విషయాలు మన ప్రభుత్వం ఏ రకంగా మరి ఈ యొక్క అంత్యోదయకు సంబంధించినటువంటి కార్యక్రమాలు రూపకల్పన చేస్తున్నదో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అనేక రకాలుగా అంత్యోదయ అంటే గౌరవప్రదమైనటువంటి జీవనం, గౌరవప్రదమైనటువంటి మరి ఆలోచన విధానంతో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేటువంటి కార్యక్రమం మనకందరికీ తెలుసు. కరోనా వచ్చినప్పుడు పండిత్ దీన్ దయాల్జీ చూపినటువంటి అంత్యోదయలో భాగంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఈ దేశంలో ఉన్నటువంటి 81 కోట్ల మంది ప్రజలందరూ కూడా ఏ ఒక్కరు కూడా మరి తిండి లేక ఉపవాసం ఉండదు, ఆకలితో ఉండదు అనేటువంటి ఆలోచనతోటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ రోజు ప్రవేశపెట్టినటువంటి ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి 5 కేజీల బియ్యం చొప్పున ఏదైతే 81 కోట్ల మంది ప్రజలకు మనం ఇస్తా ఉన్నాం. అది అంత్యోదయ కార్యక్రమంలో ఒక ఉద్దేశం.
అంతేకాకుండా మరి స్వచ్ఛ భారత్ పేరు మీద ఈ దేశంలో 12 కోట్ల మంది ఇళ్లలో టాయిలెట్ నిర్మాణం చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. పేద ప్రజలు, బడుగు బలైన వర్గాల ప్రజలు, గ్రామీణ ప్రజల్లో ముఖ్యంగా మహిళలు ఏ రకంగా మరి ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఏ రకంగా ఈ 12 సంవత్సరాలలో మరి 12 కోట్ల మంది ఇళ్లలో టాయిలెట్ నిర్మాణం చేయడం జరిగింది, మరుగుదొడ్లు. అంతేకాకుండా ఈరోజు కేంద్ర మంత్రివర్గంలో 60 మంది బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి సంబంధించినటువంటి మంత్రులు ఈరోజు ఉన్నారు. అదేవిధంగా ఈరోజు అనేక రకాలుగా మాటలతో కాదు చేతులతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అనేక రకాల కార్యక్రమాలు అంత్యోదయం దృష్టి పెట్టుకొని, అంత్యోదయ సిద్ధాంతాన్ని దృష్టి పెట్టుకొని ఈరోజు అమలు చేస్తున్నటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా పండిత్ దీన్దయాల్జీ చూపించినటువంటి ఏకాత్మత మానవతావాదాన్ని కట్టుబడి ఉన్నటువంటి మనందరం కూడా మరి అర్థం చేసుకొని ఇది ప్రజల మధ్యకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు 11 మరి ఏ రకంగానైతే ఈరోజు పేద ప్రజలకు మరి పైపుల ద్వారా, నల్లా పైపుల ద్వారా మంచినీరు అందిస్తా ఉన్నాం. 4 కోట్ల మంది ప్రజలకు గృహ నిర్మాణం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు స్వనిధి యోజన కింద ఏదైతే రోడ్డు పక్కన చిన్న చిన్న కూరగాయల దుకాణం చేసుకున్న వాళ్ళు కానీ, బొమ్మల షాపులు పెట్టుకున్నటువంటి వాళ్ళు కానీ, అటువంటి పేదవాళ్ళ గురించి ఏ రోజైనా ఈ యొక్క 75 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వమైన ఆలోచన చేసిందా? ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రోడ్డు పక్కన ఉన్నటువంటి దుకాణాలు అమ్ముకుంటున్నటువంటి వాళ్లకు ఏ రకమైనటువంటి షూరిటీస్ లేకుండా, హామీలు లేకుండా వాళ్ళకు కూడా బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం, రుణాలు అందించేటువంటి కార్యక్రమానికి ప్రధానమంత్రి స్వనిధి యోజన కింద కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇది అంత్యోదయ కార్యక్రమం అంటే. అంతేకాదు ఈరోజు మనకు తెలుసు ముద్రా యోజన కింద బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, వ్యాపారం కార్యక్రమాలు కొనసాగించడం కోసం మనం ఆర్థిక సహాయం అందిస్తా ఉన్నాము. స్టాండప్ కింద ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినటువంటి మరి అనేక మంది యువతకు మరి వేలాది కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందించి వాళ్ళను కూడా ఈరోజు మరి అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము. అంతేకాకుండా ఏవైతే వెనుకబడిన జిల్లాలు ఉన్నాయో ఆ వెనుకబడిన జిల్లాలు ఏదైతే మరి ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ ఏవైతున్నాయో ఆ జిల్లాలను, ఆకాంక్షిత జిల్లాలు ఏవైతున్నాయో వాటిని ఏ రకంగా మరి ఈ అంత్యోదయ సిద్ధాంతం కారణంగానే, ఆధారంగానే అభివృద్ధి చేస్తా ఉన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పేద ప్రజలకు ఈరోజు బ్యాంకులతో అనుసంధానం చేయాలి, ఈ దేశ ఆర్థిక వ్యవస్థతో అలా అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో 56 కోట్ల మంది ప్రజలకు జనధన్ అకౌంట్. ఆ రోజు చాలా మంది నవ్వారు, అనేక రకాలుగా విమర్శించారు. కానీ ఈరోజు జనధన్ అకౌంట్లో వేలాది కోట్ల రూపాయలు పేద ప్రజల యొక్క డబ్బు ఆ బ్యాంకులలో దాచుకున్నారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రకంగా మరి ఈరోజు 56 కోట్ల మంది జనధన్ అకౌంట్లు మొదటిసారిగా మరి ఈ యొక్క అంత్యోదయ కార్యక్రమంలో భాగంగా అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. అంతేకాకుండా సురక్ష బీమా యోజన కానీ, లేక పిఎం జీవన జ్యోతి బీమా యోజన కానీ, ఆయుష్మాన్ భారత్, పేద ప్రజలందరూ కూడా అనారోగ్యానికి గురవుతాయి, ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసి ఇబ్బందులకు గురవుతున్నారు. డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కానీ, మధ్యతరగతి వాళ్ళు కానీ కొంత గొప్ప తట్టుకుంటారు. కానీ పేద ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు అవుతా ఉన్నారో కళ్ళ ముందే తన కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోతా ఉంటే అప్పులు చేసి ఈరోజు ఆస్తులు అమ్ముకొని పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఈ విషయాన్ని నరేంద్ర మోడీ గారు ఆలోచించి మరి ఆయుష్మాన్ భారత్ పేరు మీద ఈరోజు ఏ రకంగానైతే 85 కోట్ల మందికి ఈరోజు కార్డుల పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు పేద ప్రజలందరూ కూడా మరి అనేక రకాలుగా న్యాయం జరగాలి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి న్యాయ పైసా పేదవాడికి అందాలనేటువంటి దృక్పథం. డిజిటల్ ట్రాన్సాక్షన్, ఈ డిజిటల్ ఇండియాకి సంబంధించినటువంటి బిల్లు లోక్సభలో పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి, మాజీ ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి చిదంబరం గారు లేచి అనేక రకాలుగా వ్యంగ్యంగా మాట్లాడారు.
కానీ ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవచ్చు, ఇదే విజయవాడలో బెంచ్ సర్కిల్లో రోడ్ల పక్కన తోపుడు బల్ల మీద వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కూడా ఈరోజు డిజిటల్ ఇండియా ట్రాన్సాక్షన్ కింద ఏ రకంగా ఆన్లైన్ పేమెంట్స్ తీసుకొని వస్తువులను అమ్ముతున్నారో ఇది నరేంద్ర మోడీ గారు అంత్యోదయ కింద చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగమని సందర్భంగా మనం చేస్తున్నాం. అభివృద్ధి చెందిన దేశాలు కానీ అనేక రకాలుగా ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాలు చూస్తే డిజిటల్ ట్రాన్సాక్షన్ లో ఈరోజు భారతదేశము నెంబర్ 1 స్థానంలో ఉంది. చాలా మంది ఆ రోజు విమర్శించారు, ఇంటర్నెట్ ఎక్కడ ఉంటుంది ఈ దేశంలో, సెల్ ఫోన్లు ఎక్కడ ఉంటుంది ఈ దేశంలో, అక్షర జ్ఞానం లేనటువంటి ఈ దేశంలో ఏ రకంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయని చెప్పి ఆ రోజు అనేక రకాలుగా అవహేళనతో మాట్లాడారు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పేదవాడు కూడా ఆత్మ గౌరవంతో వ్యాపారం చేసుకుంటున్నాడు, పేదవాడు కూడా జీవనం కొనసాగిస్తున్నాడు. పేదవాడికి కావాల్సింది ఇల్లు కావాలి, పేదవాడి ఇంట్లో తినడానికి కావలసినటువంటి బియ్యం ఉండాలి, పేదవాడికి కావలసినటువంటి వంట చేసుకోవడానికి ఉజ్వల కింద గ్యాస్ కనెక్షన్ ఉండాలి, పేదవాడికి కావలసినటువంటి ఇంట్లో విద్యుత్ ఉండాలి, పేదవాడికి కావలసినటువంటి మరి ఈరోజు బ్యాంక్ రుణాల ద్వారా వ్యాపారం చేసుకున్నటువంటి సౌకర్యం ఉండాలి. అంతేకాకుండా అనారోగ్యం గురైతే వాళ్ళకి ఆరోగ్యం అందుబాటులో ఉండాలి, విద్య అందుబాటులో ఉండాలి. ఇది అంత్యోదయ సిద్ధాంతంలో ఈ చిన్న చిన్న కార్యక్రమాలు కూడా క్రోడీకరించి ఈరోజు పేద ప్రజలందరూ కూడా ఆత్మ గౌరవంతో బతికే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైతే మరి ఈరోజు సుదూర ప్రాంతాల్లో మరి గిరిజన తండాలు కావచ్చు, లేక ఆదివాసీలు ఉండేటువంటి పల్లెలు కావచ్చు, అనేక రకాల నిర్లక్ష్యం గురైనాయి. ఆ ప్రాంతాలకు ఈ రోజు వరకు కూడా రోడ్లు లేవు, విద్య అందుబాటులో లేదు, వైద్యం అందుబాటులో లేదు, రోడ్లు లేవు, నెట్వర్క్ లేదు, విద్యుత్ లేదు. వాళ్ళందరూ కూడా దృష్టి పెట్టుకొని పిఎం జన్మన్ యోజన కింద ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రకాల వేలాది మంది ఆదివాసీ పల్లెలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ఆ యొక్క ఆదివాసీల ప్రాంతాల అభివృద్ధి కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్ర ప్రభుత్వము సమగ్రంగా అన్ని రకాలుగా దీనితో చెప్పినటువంటి సౌకర్యాలు కల్పిస్తా ఉన్నది. చాలా వేగవంతంగా ఆదివాసీ ప్రాంతాలలో ఈ యొక్క మౌలిక వసతులు కల్పించి విద్య, వైద్యం, విద్య అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కల్పిస్తా ఉన్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. ఇది కూడా అంత్యోదయ సిద్ధాంతంలోనే భాగంగానే మనయేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు రైతులకు సంబంధించినటువంటి సన్మాన్ నిధి కావచ్చు, ఫసల్ బీమా యోజన కావచ్చు, పిఎంఎం కేంద్ర ప్రభుత్వము మరి ఈరోజు ఇస్తున్నటువంటి స్కాలర్షిప్స్లలో 50% ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్కాలర్షిప్ ఇస్తా ఉంది. అంతేకాకుండా ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకు ఏ రోజు కూడా ఏ ప్రభుత్వం కూడా సాయం చేయనటువంటి, సాహసం చేయనటువంటి నిర్ణయము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకుంది. అదే ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకు 10% రిజర్వేషన్ కల్పించేది. ఇది అంత్యోదయ భాగమే. పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు, మరి వాళ్లకు ఏ రకమైనటువంటి రిజర్వేషన్ పరిధిలో రానటువంటి వర్గాలు ఉన్నారు, వాళ్ళను కూడా చూడాల్సినటువంటి బాధ్యత మనది అనేటువంటి ఆలోచనతోటి ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులకు, సామాజిక వర్గాలకు కూడా ఈరోజు రిజర్వేషన్ కల్పించినటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాము. అంతేకాకుండా వైద్య విద్యలో మరి మొదటిసారిగా ఈరోజు మరి రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ కల్పించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాము. సంచార తెగలు ఏతున్నాయో ఏ రకంగా రికార్డులో లేనటువంటి వాళ్ళు, ఏ రకంగా సహకారం అందినటువంటి సంచార తెగలను దృష్టి పెట్టుకొని మరి వాళ్ళందరూ కూడా డీనోటిఫైడ్ సంబంధించినటువంటి సంచార తెగలందరూ కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా గౌరవాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఓబీసీ బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి బీసీ కమిషన్, చట్టబద్ధమైనటువంటి బీసీ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి చరిత్ర ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. దివ్యాంగుల హక్కులు, అధికారాలు కల్పించి దివ్యాంగులకు సంబంధించినటువంటి 20,000 శిబిరాలు నిర్వహించి ఈరోజు 35 లక్షల మందికి ఈరోజు అనేక రకాల ఎక్విప్మెంట్ కల్పించడం జరిగింది నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ఒకటే అంటారు, ఆ శరీరం అన్ని రకాలుగా ఉంటే ఏదైనా కష్టపడి బతకొచ్చు, కానీ భగవంతుడాలకు మరి అవయవ లోపం ఇచ్చాడు కాబట్టి వాళ్ళకి ప్రభుత్వము ఏదైనా 10 రూపాయలు ఖర్చు పెడితే సామాజిక వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెడితే ముందుగా దివ్యాంగులకు అందాలని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తారు. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 20,000
దివ్యాంగులకు సంబంధించినటువంటి క్యాంపులు నిర్వహించి 35 లక్షల మంది దివ్యాంగులకు ఎక్విప్మెంట్స్ అందించినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దాన్ని చేస్తున్నారు. అది విశ్వకర్మ యోజన కావచ్చు, లేకపోతే అసంఘటిత కార్మికులకు సాధికారత కల్పించే విషయంలో కావచ్చు, ఈ శ్రమ్ కార్డ్స్ ఇచ్చే విషయంలో కావచ్చు, అనేక రకాలుగా ఈరోజు సుకన్య సమృద్ధి యోజన కావచ్చు, అన్నిటికంటే మించి పొదుపు సంఘాలు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పొదుపు సంఘాలకు బ్యాంకు రుణాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. 50,000తో ప్రారంభమైనటువంటి పొదుపు సంఘాల రుణాలు ఆ రోజు మరి ఈరోజు 20 లక్షల వరకు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఉన్నటువంటి పొదుపు సంఘాలకు బ్యాంకు రుణాలు అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు అనేక రకాలుగా బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమం కానీ ఇతర అనేక రకాల కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఏకత్వ మానవ సిద్ధాంతము ప్రవచించడమే కాదు, ఆచరణాత్మకంగా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈరోజు దాన్ని అమలు చేసి చూపిస్తున్నామని చెప్పడమే నా ప్రయత్నం. ఇవన్నీ కూడా పేద ప్రజల సంక్షేమం, నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి, ఇంకా పేదరికంలో దూరంగా ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా వాళ్ళు ఆ యొక్క పంక్తిలో ఆఖరి చివరన్నటువంటి వ్యక్తికి నరేంద్ర మోడీ గారు ఒకటి అంటారు, బార్డర్ జిల్లాలు ఏవైతున్నాయో లాస్ట్ విలేజ్ అనేటువంటి పదం ఉండేది. లాస్ట్ విలేజ్ ఆఫ్ ది కంట్రీ అనేటువంటి పదం ఉండేది బార్డర్ విలేజెస్. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్పారు, అది లాస్ట్ విలేజ్ కాదు, ఫస్ట్ విలేజ్ ఆఫ్ ది కంట్రీ అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. అంతే ఈ అంత్యోదయలో కూడా మరి చెప్పడం ఏంటంటే పేదవాడు చివరు ఉన్నాడు కాదు, పేదవాడికే చివరు ఉన్నటువంటి పేదవాడికే ముందు సంక్షేమ ఫలాలు అందాలనేదే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మనకు చెప్పాడు. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఆచరణ చేసి చూపిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి ఇంకా మనకు అనేక మంది పెద్దలు మనం వివరిస్తారు. ఇక్కడ మనకు సంబంధించినటువంటి మరి ప్రముఖులందరూ కూడా ఈరోజు వచ్చారు. మన యొక్క పార్టీ జాతీయ సంఘటన మహామంత్రి గారు కూడా ఉన్నారు. మరి అందరూ కూడా మనకు అనేక విషయాలు చెప్తారు. మనం ఆలోచించి ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, హైమావతమ్మ గారు ఇక్కడ ఉన్నారు. నేను గుంటూరుకి వెళ్తే వాళ్ళ ఇంట్లోనే ఉండాలి. అదృశ్యము వారి చేతిలో చేసినటువంటి వంటనే రోజుల పాటు మేము తినేటువంటి అదృశ్యం నాకు కూడా కలిగింది. ఆ రకంగా మరి ఆ రోజు పార్టీ అంటే పార్టీలో ఉన్నటువంటి సభ్యులన్నా కార్యకర్తలన్నా ఒక కుటుంబంలాగా ఉండేటువంటి వాళ్ళం. అదే సాంప్రదాయం ఇంకా కొనసాగించాలి. మనందరం కూడా ఏ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా, అది చిన్న బాధ్యత కానీ పెద్ద బాధ్యత కానీ, అందరం కూడా కలిసికట్టుగా ఐక్యమత్యం ఉండాలి. ప్రేమ ఆప్యాయలతో మనమందరం కలిసి పనిచేయాలి. ఈ సిద్ధాంతం కోసం, ఈ దేశం కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం ఏదైతే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఏకత్వత మానవతా సిద్ధాంతాన్ని మనం ప్రవేశపెట్టాడో ఆ సిద్ధాంత భారంగా మనందరము ఐక్యమత్యంతో ఈ పార్టీని తీసుకెళ్లాలి, ముందుకు ఈ పార్టీ కోసం పనిచేయాలని చెప్పి మనందరినీ కోరుకుంటూ, మరొకసారి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు అద్భుతంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. నేను మనందరి తరఫున మాధవ్ గారికి, రాష్ట్ర పదాధికారులకు, మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నటువంటి కార్యకర్తలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నారు. ఒక్కసారి మనందరూ కూడా 1960లోకి తీసుకెళ్లారు. 1960లో జరిగినటువంటి జనసంఘ్ సభల్లో మనందరినీ కూర్చుని పెట్టారు. ఆ రోజు జరిగినటువంటి ప్రొసీడింగ్స్ అన్ని కూడా మన ముందు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి నేను వారితో పనిచేసినటువంటి కార్యకర్తలందరూ కూడా మనందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. ఆదరణీయ అధ్యక్ష మహోదయ, వేదికను అలంకరించిన పెద్దలు, వేదిక ముందున్న మహనీయులు, మాన్యులకు అసామాన్యులకు, ధన్యులకు మూర్ధన్యులకు, రసబంధువులకు గుణసింధువులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యకర్తలకు కావ్యకర్తలకు అందరికీ కూడా వినమ్ర నమస్సుమాంజల్ని సమర్పించుకుంటూ ఉన్నాను. ఈనాడు ఈ సభలో పాల్గొనడానికి నాకు
వ్యక్తిగతంగా 1-2 అర్హతలు ఉన్నాయి. అవేమిటో చెబుదామని హైదరాబాద్ నుంచి వచ్చాను. వయోభారం సహకరించకపోయినప్పటికీ కూడా దీన్ దయాల్జీకి వినమ్ర నమస్సుమాంజలిని సమర్పించుకుందామని వచ్చాను. మొట్టమొదటి అర్హత ఏమిటి అంటే, కిషన్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. మా హైదరాబాద్కు సమీపంలోనే ఘట్కేసర్ అని ఒక ఊరుంది. ఆ ఘట్కేసర్లో ఒక గురుకులం ఉంది. ఆ గురుకులంలో ఒక శిబిరం జరిగింది. ఆ శిబిరానికి దీన్ దయాల్జీని ఢిల్లీ నుంచి ఆహ్వానించాం మేము. వారు ఇంగ్లీష్లో ఈ ఏకాత్మ మానవతావాదం యొక్క మూల సూత్రాలు అంటే ఫండమెంటల్స్ చెప్తున్నప్పుడు వారి పాదాల దగ్గర కూర్చొని వాటిని మొత్తం నోట్స్ రాసుకున్నాను. ఆ నోట్స్ని అందరికీ తెలుగులో చదివి వినిపించాను. ఇది నాకున్నటువంటి మొదటి అర్హత. ఇక రెండవ అర్హత ఏమిటంటే, అప్పుడు అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఉండేది. అవిభక్త ఆంధ్రప్రదేశ్కి అప్పుడు నన్ను ఏబీవీపీ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. ఈ కారణం చేత ఇక్కడ జనసంఘ్ మహాసభలు జరుగుతున్నాయి, కొంత కార్యకర్తగా బాధ్యత వహించాలి అని కోరినప్పుడు ఈ శిబిరం యొక్క బాధ్యత నిర్వహించిన వాళ్ళు, ఇందాక వాళ్ళ పేర్లు చెప్పారు, జూపుడి యజ్ఞనారాయణ గారు, కొమరగిరి వారు, కొల్లిమరలు, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. వారందరితో పాటు కూడా కలిసి పనిచేసి ఈ కార్యక్రమాలను అప్పుడు 60 ఏళ్ల క్రితం నిర్వహించిన వాళ్ళల్లో నేను కూడా ఒకటి. కాబట్టి మిత్రులారా, ఆనాటి సన్నివేశాలన్నీ కూడా ఇప్పుడు నాకు గుర్తుకొస్తూ ఉన్నాయి. ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చున్నారో కూడా నాకు బాగా గుర్తుంది. దీన్ దయాల్జీ ఎక్కడ కూర్చున్నారు, వారు పక్కన ఎవరెవరు కూర్చున్నారు, ఆనాడు జరిగిన సంఘటనలన్నీ ఏమేమిటో కూడా 60 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలన్నీ కూడా నేనేం మర్చిపోలేదు. ఆ మహనీయునికి నా నివాళి సమర్పించుకుందామనే దృష్టితో నేను ఇక్కడికి వచ్చాను. ఏకాత్మ మానవతావాదం గురించి 2-3 మాటలు చెప్పవలసిన అవసరం ఉంది. సమయం వచ్చింది కాబట్టి చెప్పాలి. హైమోతమ్మ గారు ఇక్కడే ఆడియన్స్లో ఉన్నారు. దీన్ దయాల్జీ గుంటూరుకు వచ్చినప్పుడు వారింట్లోనే దిగారు, నాకు బాగా తెలుసు. ఆయన భోజనం కోసం, మీరందరూ వినాలి, ఈ సంఘటన మీకు ఎవరికి తెలియదు, హైమోతమ్మ గారికి మాత్రం తెలుసు. ఆయన్ని భోజనానికి పిలవడం కోసం దీన్ దయాల్జీ భోజనానికి రండి అని వెళ్తే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసునా అండి? యు నో వాట్ ఈజ్ హీ స్టేటస్ ఎట్ దట్ టైం? హీ ఈజ్ ది ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ భారతీయ జనసంఘ్. చిరిగిపోయిన తన పంచెను తానే సూది పెట్టి కుట్టుకుంటూ కూర్చొని ఉన్నాడు. ఆమె కళ్ళ నీళ్ళు పెట్టుకొని కిందికి వచ్చి, ఏమండి దీన్ దయాల్జీ బట్టలు ఒకసారి చూడండి అన్నది. ఆయన మాట్లాడకుండా కొత్త బట్టలు కొనుక్కొని వచ్చి, దీన్ దయాల్జీ ఈ బట్టలు మీరు వేసుకుంటేనే తప్ప మీరు భోజనం చేయడానికి వీలు లేదు. ठीक है, ऐसा ही करेंगे. కొత్త బట్టలు కట్టుకున్నాడు, కిందికి వచ్చి భోజనం చేశాడు. భోజనం అయిన తర్వాత మేడ మీదకి వెళ్ళి పాత బట్టలు కట్టుకున్నాడు. ఎందుకంటే ఆవిడ మాట కాదనకూడదు కదా, అందుకని ఈ బట్టలు తీసుకొని బ్రాడీపేట, ఆ బట్టలు తీసుకొని బ్రాడీపేట రోడ్డు మీదకి వెళ్ళి అక్కడ బిచ్చగాడు కూర్చొని అతనికి ఇచ్చేశాడు. ఎవరు? దీన్ దయాల్జీ. యజ్ఞనారాయణ గారు అంటున్నారు, ఏమిటి చేశారు దీన్ దయాల్జీ? బట్టలు నేను మీకోసం కదా కొనిచ్చింది. అరే భాయ్ జరా సున్లో,
ఈ పంచె ఇంకొక 6 నెలల వరకు ఉంటుంది. కానీ వాడు గోచి పెట్టుకొని కూర్చున్నాడు. వాడికి అవసరమా ఈ బట్టలు, నాకు అవసరమా అని అడిగాడు. దట్ ఈజ్ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. సమాజం గురించి, సామ్యవాదాన్ని గురించి ఉపన్యాసాలు చెప్పడం కాదు, నిత్య జీవితంలో తాను ఏమి చెప్పాడో ఆచరించి చూపించినటువంటి మహాపురుషుడు, యుగస్రష్ట, యుగద్రష్ట పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయ. ఆయన ప్రవచించాక మహనీయులు కోట్ చేశారు, అనోభద్రా కృతమోయంతు విశ్వతః, లెట్ నోబుల్ థాట్స్ ఎంటర్ ఇంటూ అవర్ మైండ్ ఫ్రమ్ ఆల్ సైడ్స్. దట్ ఈస్ అవర్ ఏన్షియంట్ మోటో. దీన్ దయాళ్ ప్రతిపాదించినటువంటి ఏకాత్మ మానవతావాదము ఒక ఇజం కాదు, ఒక నిజం. ప్రపంచంలో 2 వర్గాలు ఉన్నాయి, ఒకటి క్యాపిటలిజం లేకపోతే కమ్యూనిజం అన్నటువంటి రోజుల్లో ఈ 2 కాదు, దేర్ ఈజ్ అ థర్డ్ వే అండ్ దట్ ఈస్ ది ఓన్లీ వే అని ప్రతిపాదించిన వాడు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. క్యాపిటలిజం లోపల పెట్టుబడిదారీ వర్గం కలోనియల్ ఇంపీరియలిజం కోసం ప్రయత్నం చేస్తుంది, మార్కెటింగ్ కోసం ప్రయత్నం చేస్తుంది. ప్రపంచంలో ఏ దేశమైనా సరే ఆ దేశం మీద పడి దోచుకొని తినడానికి వాళ్ళు సిద్ధపడతారు. ఇవాళ మనం అది చూస్తున్నాం ప్రత్యక్షంగా. మరి డాలర్లు నాటితే స్కాలర్లు పండవు. డాలర్లు నాటితే స్కాలర్లు పండవు. చమురు కబురు కంపు కొడుతున్న చోట హిట్లర్లు మళ్ళీ పుట్టారు. ఇది ఇవాళ మనకు పెట్టుబడిదారీ వర్గం యొక్క పరిస్థితి. ఇక రెండవ వైపు చూస్తే నిన్న ఖమ్మంలో మహాసభలు జరిగినాయి తెలంగాణలో. 1925లో పుట్టింది ఆ పార్టీ, ఎంఎన్ రాయ్, మీలో చాలామందికి తెలుసు. 1925లోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పుట్టింది. కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతవర్షాలు పూర్తి చేసుకొని ముందుకు పోతూ ఉన్నది. ఆ పార్టీ కిషన్ రెడ్డి గారు, ఆ పార్టీ మీరు చూచారు, ఖమ్మంలో శవాల దిబ్బల మధ్య సభలు జరుపుకున్నది. చుట్టూ శవాల దిబ్బలు అంటే రక్త విప్లవం. వాళ్ళకి డెమోక్రసీ మీద విశ్వాసం లేదు, ప్రజాస్వామ్యం పడదు. తుపాకీ కొట్టడం ద్వారా మాత్రమే రాజ్యాధికారం వస్తుంది అని రాజ్యాంగాన్ని, మన భారత రాజ్యాంగాన్ని గౌరవించని పార్టీ అక్కడ దానికి 100 ఏళ్ళు నిండినాయని ఖమ్మంలో సభలు జరిపారు. ఇప్పుడు ఆలోచించండి, ఇవాళ ప్రపంచానికి ఆశాజ్యోతిగా ఉండవలసినటువంటిది, వికసిత భారత్కు కావలసినటువంటిది ఏదో మీరు ఆలోచించండి. మానవుడంటే శరీరం మాత్రమే కాదు, శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మ, వ్యక్తి, సమష్టి, సృష్టి, పరమేష్టి, ఈ మొత్తం కలిస్తేనే మానవుడు అని ప్రతిపాదించిన వాడు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. ఆయన ప్రతిపాదించినటువంటి ఏకాత్మ మానవతావాదానికి మూల సూత్రం దైవీ రాష్ట్రవాద్ అంటారు హిందీలో. ఈ దైవీ రాష్ట్రవాద్ అన్న హిందీ పదాన్ని మనం తెలుగులో ఏకాత్మ మానవతావాదం, ఆధ్యాత్మిక జాతీయవాదం అనే పేర్లతో అనువదించుకుంటూ ఉన్నాం. దీని గురించి సంక్షిప్తంగా చెప్పి ముగిస్తాను, ఎందుకంటే వక్తలు చాలామంది ఉన్నారు. తప్పనిసరిగా ఈ సభలు ఇక్కడ ఇవాళ విజయవాడలో పెట్టుకోవడం కాదు, మనం హైదరాబాద్లో పెట్టుకుందాం, మిగతా ప్రాంతాల్లో కూడా పెట్టుకుందాం. ఆయన సిద్ధాంతం ఏమిటో మొత్తం ప్రపంచానికి మళ్ళీ ఎలుగెత్తి కాడదాం. వయం రాష్ట్రం జాగ్రయామ పురోహితా అని వేదం చెప్తున్నది. అనోభద్ర కథవోయంతు విశ్వతః అని చెప్తున్నది. సంగచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథాపూర్వే సంజానానా ఉపాసతే అని ఋగ్వేదం చెప్తున్నది. అందరం కలిసి నడుద్దాం, అందరం ఏకసూత్రంతో ముందుకు వెళ్దాం అని చెబుతూ ఉన్నది. ఈ దేశంలో మన మనిషికి శరీరం ఎట్లా ఉంటుందో ఈ దేశానికి కూడా ఒక శరీరం ఉన్నది. దాని టెరిటరీ అంటే భౌగోళికమైన శరీరం. ఏకాత్మ మానవతావాదంలో ఆయన ప్రతిపాదించినటువంటి ఒక సిద్ధాంతం ఇది.
ఈ శరీరంలో ఒక ప్రాణం ఉంటుంది. ఈ ప్రాణానికి దీన్ దయాల్జీ విరాట్ అనే పేరు పెట్టారు. దిస్ ఇస్ ద టెక్నికల్ వర్డ్, ఒక పారిభాషిక పదం. విరాట్ అంటే విశ్వ చైతన్య శక్తిని శరీరంలో మన ప్రాణశక్తిగా ఉంచుకున్నట్టు ఈ దేశానికి ఒక ప్రాణశక్తి ఉంటుంది. ఎప్పుడెప్పుడైతే ఆ ప్రాణశక్తి తగ్గిపోతుందో ఆ పార్ట్ ప్యారలైజ్ అయిపోతుంది, అంటే దానికి పక్షవాతం వస్తుంది. ఇప్పుడు మీరు మన దక్షిణ భారతదేశం లోపల ఏ ఏ రాష్ట్రాలు ప్యారలైజ్ అయినాయో మీరు ఒకసారి ఆలోచించండి, మీకే తెలిసిపోతుంది. ప్రాణశక్తి ఎక్కడెక్కడ తగ్గుతుందో అక్కడ వాళ్ళు జాతీయ భావాలను వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించడం కాదు, ఆనాటి జనసేన ఇవాళ బీజేపీ ఈ కార్యకర్తలు పనిచేస్తుంటే వాళ్ళని చంపుతున్నారు. ఈ పని తమిళనాడులో జరుగుతున్నది, కేరళలో జరుగుతున్నది. ఎందువల్ల? ఈ విరాట్ శక్తి ఈ రెండు రాష్ట్రాల్లో తగ్గిపోయింది కాబట్టి. మిత్రులారా, శరీరానికి ఆహారం ఎట్లా అవసరమో, శరీరానికి అన్నం ఎట్లా అవసరమో, మానవుడి యొక్క మనస్సుకు సంస్కృతి కూడా అట్లాగే అవసరం అని ప్రతిపాదించిన వాడు పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయ. అందుకే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలకి మొత్తం సమగ్రమైన దృష్టితో మానవుడిని చూడాలి అన్న ఏకైక సిద్ధాంతం ఒక భారతీయ సిద్ధాంతం మాత్రమే. పూర్వకాలంలో గ్రీస్, రోమన్, ఈజిప్షియన్, చాల్డియన్, ఫొనేషియన్, చైనా మొదలైన దేశాలలో కూడా సంస్కృతులు వికసించినాయి. వికసించలేదు అని చెప్పడం లేదు. జోర్డాన్ నదీ తీరంలో హిబ్రూ సంస్కృతి కూడా వికసించింది. ఇవాళ నేను చెప్పిన ఈ సంస్కృతుల్లో ఒక్క సంస్కృతి కూడా సజీవంగా లేదు. అన్ని కాలగర్భంలో కలిసిపోయినాయి సంస్కృతులు అన్ని. ఇవాళ మిగిలినటువంటి ఒకే ఒక్క సంస్కృతి భారతీయ సంస్కృతి. దిస్ ఇస్ ది ఓన్లీ కల్చర్, ఏ లివింగ్ కల్చర్. ఇది ఎలా సాధ్యమైంది? దీని ఈ అనాది పునాది సంస్కృతి ఏ రకంగా నిలబడి ఉండగలిగింది? ఇది దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవతావాదం అనే ఒక పేరుతో దీనికి ఆవిష్కరణ చేయడం అన్నటువంటిది జరిగింది. మిత్రులారా, ఈ 2-3 రోజుల సదస్సుల్లో సిద్ధాంత వ్యాసాలు అందరూ కూడా సమర్పిస్తారు. వాటన్నిటిని కూడా మనం శ్రద్ధగా వింటాము. ఈ రకమైన సదస్సులు ఇది ప్రారంభోత్సవం మాత్రమే. ఎంతో ఆనందంగా ఉంది. ఇవాళ కనీసం ఈ సభకు ఎందుకు వచ్చారు అని మీరు నన్ను అడిగితే, ఉద్యోగం చేసేవాళ్ళు ఏం చేస్తారు? యాన్యువల్ లైవ్ సర్టిఫికెట్ ఇస్తారు. 1965 జనవరి 23వ తారీఖు నాడు ఈ సభ నేను చూచాను అని చెప్పడం కోసం ఒక లైవ్ సర్టిఫికెట్ ఇవ్వడం కోసం నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవాళ నిజంగా ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉన్నాను. ఇంతమంది మహనీయులు, ఆనాటి జనసేన, అప్పుడు దీపం గుర్తుండేది నాకు బాగా గుర్తు. సైకిళ్ళ మీద తిరిగి ప్రచారం చేశాం. ఇప్పట్లాగా సౌకర్యాలు లేవు, డబ్బు కూడా లేదు. పేద ప్రజల పార్టీ సైకిళ్ళ మీద తిరిగి ఊరు తిరిగి ప్రచారం చేసినటువంటి ఒక పార్టీ. ఈ మహాసభకు చేసిన మహనీయులందరికీ కూడా మరొక్కసారి మాధవ్ గారు, చలపతిరావు గారు వారు చేసినటువంటి సేవల్ని మళ్ళీ నేను ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను. ఆ తరం వాళ్ళు ఇప్పటికీ కొంతమంది ఇక్కడ ఉన్నారు, సజీవంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మన తీపి గుర్తులుగా మనకు మిగిలి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటూ పండిత దీనదయాళుడు, పండిత దీనదయాళుడు, పండిత దీనదయాళుడు పాడెను మానవ గీతం, పండిత దీనదయాళుడు పాడెను మానవ గీతం, సుర గంగా జలపాతం. సుర గంగా జలపాతం అంటే భగీరథులాగా దిక్కాడు. నరజాతికి ఏకాత్మక. నమస్కారం.